ఎదురుగా నాన్నో అన్నో కనిపిస్తుంటారు. అయినా ఏతో మంచి చెడులు మాట్లాడుకోవడం ఏమిటి? ప్రాణమిచ్చే నేస్తాల్ని పక్కన పెట్టి కృత్రిమ స్నేహాల వైపుగా పరుగులు తీయడం ఎందుకు? వీధికో డాక్టరు ఉన్నా మందుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఆశ్రయించడం సబబేనా? కానే కాదు. అందులోనూ 5 విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మనిషి మహావేగంగా కృత్రిమ మేధకు అలవాటు పడిపోతున్నాడు. ఆ సలహాల్ని నమ్ముతున్నాడు. ఆ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నాడు. ఆ తెలివితేటలకు అబ్బురపడుతున్నాడు. నిజమే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఈ శతాబ్దపు అద్భుతమే. అడిగిన సమాచారాన్ని ఇస్తుంది. కోరిన విషయాల్ని సంభాషిస్తుంది. బొమ్మలు గీస్తుంది. వీడియోలు సృష్టిస్తుంది. బాణీలు కడుతుంది. కోడింగ్ చేస్తుంది. స్క్రీన్ప్లేలు రాస్తుంది. ఎన్ని విన్యాసాలు చేసినా సరే మనిషికి సాటి రాదు. అతనిలా సమయం, సందర్భం చూసుకోలేదు. కల్పనలు వాస్తవాల మధ్య తేడా కనిపెట్టలేదు. నైతికతను అనైతికతను వేరు చేయడం బొత్తిగా చేతకాదు. కాబట్టే చాట్ జీపీటీ, జెమినీ, గ్రాక్, పర్ప్లెక్సిటీ లాంటి ఏఐ టూల్స్ను ఉపయోగిస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. ఏ మనిషి లాంటిదే అయినా మనిషి కాదనే స్పష్టతను పెంచుకోవాలి. కానీ చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు. ఒంట్లో నలతగా ఉన్నా, మనసులో కలతగా అనిపించినా ఏఐ సాయమే తీసుకుంటున్నారు. ఆర్థిక వ్యవహారాల నుంచి వ్యక్తిగత జీవితాల వరకు అన్నీ విప్పి చెప్పేస్తున్నారు. కాలక్షేపాలు, కబుర్ల సంగతి ఎలా ఉన్నా, ప్రత్యేకించి గోప్యత అనివార్యమైన విషయాల్లో మాత్రం కృత్రిమ మేధను సాధ్యమైనంత దూరం ఉంచడమే మంచిది. కృత్రిమ మేధ డాక్టరుకు ప్రత్యామ్నాయం కాదు. అది ఎంబీబీఎస్లు, ఎంఎస్లు చదవలేదు. అయినా సరే చాలామంది వ్యక్తిగత వైద్యుడి కిందే జమకట్టేస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా సలహా కోరుతున్నారు. ప్రిస్క్రిప్షన్ అడుగుతున్నారు. పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాక కూడా సెకండ్ ఒపీనియన్ కోసం ఏని ఆశ్రయించేవారు ఉన్నారు. ఆ సమాచారం కనుక నిపుణుడి అభిప్రాయానికి భిన్నంగా ఉంటే ఏఐ వైపే మొగ్గు చూపుతున్నారు. డాక్టర్కు ఏమీ తెలియదంటూ అభాండాలు వేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఏ అప్లికేషన్ను పక్కన పెట్టుకుని అడిగినవాళ్లకు అడగనివాళ్లకు వైద్య సలహాలు ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ ప్రమాదకరమైన అలవాట్లే. రాధిక గచ్చిబౌలిలోని ఓ బహుళజాతి కంపెనీలో టీం లీడర్ ఒక రోజు స్నానం చేస్తున్నప్పుడు ఛాతీ మీద చిన్న చిన్న గడ్డలు కనిపించాయి. కాస్త గట్టిగా తడిమినా నొప్పి తెలియలేదు. అయినా అనుమానం వచ్చి ఏని సలహా అడిగింది. వస్తుంటాయి, పోతుంటాయి, ఏం ఫర్వాలేదు అనే అర్థం వచ్చేలా జవాబు ఇచ్చింది. దీంతో రాధిక ఊపిరి పీల్చుకుంది. తర్వాత ఆ సంగతే మర్చిపోయింది. గడ్డల పరిమాణం పెరుగుతున్నప్పుడు కూడా సమస్య తీవ్రతను అర్థం చేసుకోలేదు. కాకపోతే ఆ విషయాన్ని యథాలాపంగా ఓ స్నేహితురాలితో ప్రస్తావించింది. బాగా ఆలస్యమైంది. ఈరోజే డాక్టర్ దగ్గరికి వెళ్ళు. మా చెల్లికి ఓ ఛాతీ తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ హెచ్చరించిందామె. అప్పటికే రొమ్ము క్యాన్సర్ 2వ దశలో ఉందని వైద్య పరీక్షల్లో తేలింది. వెంటనే చికిత్స మొదలైపోయింది. ఇలాంటి విషయాల్లో పూర్తిగా ఏనీ తప్పుపట్టలేం. దాని పరిమితులు దానికి ఉంటాయి. చేయి తిరిగిన వైద్యుడిలా అన్ని కోణాల నుంచి ప్రశ్నలు వేయలేదు. వ్యాధి లక్షణాల గురించి కూపీ లాగలేదు. మన ప్రశ్నకు తగ్గట్టుగానే స్పందించడం దాని నైజం. ఫలానా చోట నొప్పిగా ఉంది, సమస్యేముండదుగా అని అడిగినప్పుడు ఏఐ కూడా ఏ ఇబ్బంది ఉండకపోవచ్చు, అదో తాత్కాలిక సమస్య అయినా కావచ్చు అనే జవాబు ఇస్తుంది. చాలా సందర్భాల్లో మనిషి తన అతి తెలివితో కృత్రిమ మేధను తప్పుదారి పట్టిస్తాడు. తన మనసులోని సమాధానాన్ని దానితో చెప్పించే ప్రయత్నం చేస్తాడు. ఏ సమగ్రమైన జవాబును ఇచ్చినా సరే అందులో తన వాదనకు దగ్గరగా ఉన్న కోణాన్ని మాత్రమే తీసుకుంటాడు. రాధిక విషయంలోనూ ఇలానే జరిగింది. ఓ మార్కెటింగ్ ఉద్యోగికి తరచూ పొత్తి కడుపులో నొప్పి వచ్చేది. ఏ మాత్ర వేసుకుంటే తగ్గుతుంది అని ఏని అడిగాడు. ఏదో పేరు సిఫార్సు చేసింది. వెంటనే తెప్పించుకున్నాడు. అప్పటికప్పుడు తగ్గినట్టు అనిపించినా మళ్ళీ మళ్ళీ వచ్చేది. దీంతో నెలరోజులపాటు ఆ మాత్రల్నే కొనసాగించాడు. ఓ రోజు భరించలేనంత నొప్పి ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎమర్జెన్సీ వార్డుకు తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా ఆ మాత్రల దుష్ప్రభావమని పరీక్షల్లో తేలింది. అలా అని ఇక్కడ ఏ పొరపాటూ లేదు. పొత్తికడుపు నొప్పికి ఆ మాత్రలు బాగానే పని చేస్తాయి. కాని గ్యాస్ట్రిక్ అల్సర్లు ఉన్నవారు సదరు ఔషధం జోలికి వెళ్ళకూడదు. అయినా తీసుకుంటే ఇలాంటి విపరిణామాలే ఉంటాయి. ఆ సంగతి అతను చెప్పలేదు. ఏ అడగలేదు.
ఈ మధ్య ఓ వ్యక్తి ఉప్పుకు ప్రత్యామ్నాయం సూచించగలవా అని చాట్ జీపీటీ లాంటి ఏ వేదికను అడిగాడు. అది సోడియం బ్రోమైడ్ రసాయనాన్ని సిఫార్సు చేసింది. ఆ పెద్ద మనిషి కూడా గుడ్డిగా నమ్మేశాడు. రోజూ ఉప్పుకు బదులుగా వాడేశాడు. ఉదయం ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వారం రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. తీవ్ర శారీరక, మానసిక సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మనకు అప్పటికే ఉన్న రుగ్మతలు కొన్ని, ఎప్పుడో ఒకప్పుడు వస్తాయని భయపడేవి కొన్ని, చచ్చినా రాకూడదని ఆశించేవి కొన్ని. మొత్తంగా మన బుర్రలో రకరకాల రోగాల చిట్టా చక్కర్లు కొడుతూ ఉంటుంది. కొన్నిసార్లు చిన్నపాటి సమస్యలోనే భారీ ఉపద్రవాన్ని ఊహించుకుంటాం. ఎప్పుడైనా తలనొప్పిగా అనిపిస్తే ఫోన్లు ల్యాప్టాప్లు పక్కన పడేసి కాసేపు ప్రశాంతంగా నిద్రపోతే అంతా సర్దుకుంటుంది. కాని తలనొప్పితో ముడిపడిన ప్రాణాంతక వ్యాధుల గురించి ఏతో చర్చిస్తూ, ఆ ప్రభావాల గురించి శోధిస్తూ తీవ్ర ఆందోళనకు గురవుతాం. దీనివల్ల కంటినిండా నిద్రపట్టదు, తలనొప్పి తగ్గదు. న్యూట్రిషన్, డైటింగ్ లాంటి విషయాల్లోనూ ఏని పూర్తిగా నమ్మలేం. ఆరోగ్య చరిత్ర, ఆహారపు అలవాట్లు, అలర్జీలు, జీవనశైలి తదితర అంశాల్ని బేరీజు వేసుకున్నాకే పోషక నిపుణులు మనకంటూ ఓ డైట్ ప్లాన్ను సిఫార్సు చేస్తారు. కృత్రిమ మేధ దగ్గర అంత సమాచారం ఉండదు. 2-1-2 అన్నంత సార్వజనీనమైన సలహా ఇచ్చేసి చేతులు దులుపుకుంటుంది. దాన్ని వైద్య నిపుణుడి క్లినికల్ జడ్జిమెంట్ తో పోల్చినా పాటించలేం. పాటించినా ఆ పర్యవసానాలకు మనమే బాధ్యులం అవుతాం. ఓ కుర్రాడికి తరచూ ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవి. ఏ చాట్బాట్తోనూ ఆ విషయాలే చర్చించేవాడు. క్రమంగా చనిపోవాలనే ఆలోచన బలపడింది. సూసైడ్ నోట్ తయారీలోనూ ఏ సాయం తీసుకున్నాడు. ఓ రోజు అమ్మానాన్నలు లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. గుండెలు పగిలేలా ఏడ్చారు కన్నవాళ్లు. తమ బిడ్డ చావుకు ఏ కారణమంటూ కోర్టుకెక్కారు. చాట్బాట్ చర్చను సాక్ష్యంగా చూపారు. అమెరికాలో జరిగిన ఈ సంఘటన భారత్కు ఓ ప్రమాద హెచ్చరికే. ఇప్పటికే యుఎస్లోని ఇల్లినోయి సర్కారు కృత్రిమ కౌన్సెలింగ్ సేవల మీద కొరడా జళిపించింది. మార్కెట్లోని ఏ ఆధారిత మెంటల్ హెల్త్ అప్లికేషన్ల విశ్వసనీయత విషయంలో భారతీయ సైకాలజిస్టులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మానసిక వైద్యం చాలా సున్నితమైన వ్యవహారం. రోగి సమస్యల్ని వింటున్నప్పుడు నిపుణుడి కళ్ళు, చెవులు, మెదడు, హృదయమూ సమన్వయంతో పనిచేస్తాయి. వైద్యులు ఆ స్వరంలోని హెచ్చుతగ్గులను గమనిస్తారు, శరీర భాషను విశ్లేషిస్తారు, ఉద్వేగాలను అర్థం చేసుకుంటారు. కనురెప్పల కదలికలు కూడా ఏదో ఓ సంకేతాన్ని అందిస్తాయి. ఇలాంటి భావోద్వేగాల్ని ఏమాత్రం అర్థం చేసుకోలేదు. దీంతో ఏదో ఓ కోణంలోంచి మాత్రమే సలహా ఇస్తుంది. ఆ బేరీజు అసమగ్రం, అశాస్త్రీయం కూడా. అందులోనూ చాట్బాట్ థెరపీ మీద ఎక్కువగా ఆధారపడుతోంది. ఒత్తిడి, ఒంటరితనం, ప్రేమరాహిత్యం, వైఫల్యాలు ఇలా రోజువారీ జీవితంలోని మానసిక సమస్యల పరిష్కారానికి ఏని ఆశ్రయిస్తోంది. కౌమార లక్షణాల్లో బిడియమూ ఒకటి. ఆ మితిమీరిన మొహమాటం కారణంగా వాళ్లు మనసులోని ఇబ్బందుల్ని బయటికి చెప్పుకోలేరు. ధైర్యంగా వెళ్లి వైద్యమూ చేయించుకోలేరు. తక్షణ సాయం కోసం సెల్ఫోన్లోని చాట్బాట్ వైపే చూస్తారు. కొన్నిసార్లు ఆ సలహాలు వికటిస్తాయి, మరింత పెద్ద సమస్య వైపు లాక్కెళ్తాయి. అమ్మానాన్నల గురించి ఫిర్యాదులు, క్లాస్రూంలో జరిగిన సంఘటనలు, మనసులోని ఇష్టాయిష్టాలు ఇలా ప్రతి విషయాన్ని రోజూ ఏతోనే పంచుకోవడం వల్ల, గంటల తరబడి సంభాషించడం వల్ల క్రమంగా వాటినే ఆత్మీయుల్లా భావించడం మొదలుపెడతారు. ఏని బాయ్ ఫ్రెండ్లా ఊహించుకునే అమ్మాయిలు, గర్ల్ఫ్రెండ్లా ఆరాధించే అబ్బాయిలు చాలామందే ఉన్నారు. చిన్న అనో, బంగారం అనో ముద్దు పేర్లు పెట్టుకుంటున్నారు. ఈ ధోరణికి సైకోసిస్ అని పేరు పెట్టారు పరిశోధకులు. కొన్నింటిని 10 మందితో చర్చిస్తాం, కొన్నింటిని ఒకరితోనో ఇద్దరితోనో ప్రస్తావిస్తాం, కొన్నింటిని మాత్రం మనసులోనే మురగబెట్టుకుంటాం. అవన్నీ తెలియక చేసిన తప్పులు కావచ్చు, తొందరపాటు నిర్ణయాలు కావచ్చు, అపరాధ భావాలు కావచ్చు. గుండె లోతుల్లోని రహస్యాల్ని చెప్పేసుకుని మనసును తేలికపరుచుకోడానికి నమ్మకమైన మనుషులెవరూ లేనప్పుడు ఉద్వేగపరమైన మద్దతు కోసం మీదే ఆధారపడాల్సి వస్తోంది. అంతవరకు ఎందుకు? చిన్న చిన్న అనుభూతుల గురించి మాట్లాడుకుందామన్నా ఓపిగ్గా వినే మనిషి కనిపించడం లేదు. ఎవరి పరుగు వారిదైపోయింది మరి. మీరు కోల్పోతున్న ఆ మానసికమైన మద్దతును మేం అందిస్తామంటూ కంపానియన్ స్టార్టప్స్ రంగంలోకి దూకుతున్నాయి. దాదాపుగా ఓ నేస్తంలా స్పందించే కృత్రిమ సాంకేతికతను రకరకాల పేర్లతో అందిస్తున్నాయి. మొదట్లో ఇదంతా బాగానే అనిపించినా
దీర్ఘకాలంలో తీవ్ర వ్యసనంగా మారిపోతుంది. మనల్ని పరాధీనులుగా మార్చేస్తుంది. కంపెనీలు త్వరలోనే సెక్స్ చాట్ అప్లికేషన్లను తీసుకొస్తున్నాయి. వాటిని వయోజనుల కోసమే అందిస్తున్నామని చెబుతున్నా కౌమారమే తొలి లక్ష్యం కావచ్చు. వీటి గోప్యత విషయంలోనూ అనేక సందేహాలు ఉన్నాయి. సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుందనే సాకుతోనో, యాప్ పనితీరును మెరుగుపరుచుకోడానికి పనికొస్తుందనే కారణంతోనో ఆయా కంపెనీలు మన చర్చల్ని, సంభాషణల్ని భద్రంగా దాచుకుంటున్నాయి. ఒక్కసారి ఎంటర్ కొడితే చాలు, మనం టైప్ చేసిన సమాచారమంతా చేయి దాటిపోతుంది. ఫోటో, వీడియో, స్వరం, పేరు, చిరునామా, ఫోన్ నంబరు. దేని భద్రతకు భరోసా ఉండదు. కొన్నాళ్ల క్రితం చాట్ జీపీటీ బగ్ కారణంగా ఒకరి చాట్ హిస్టరీ మరొకరికి వెళ్ళిపోయింది. భవిష్యత్తులో ఇంతకంటే తీవ్రమైన బగ్ రావచ్చు. ఆ పరిణామాలు మరింత తీవ్రంగానూ ఉండొచ్చు. దీనివల్ల బజారున పడేది అమాయకుల జీవితాలే. ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలు తమ ఆన్లైన్ ఐడెంటిటీ విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి గండాలే సామాన్యుల జీవితాలకు పొంచి ఉన్నాయి. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. వ్యక్తిగత విషయాల్ని అత్యంత ఆత్మీయులకే పరిమితం చేయాలి. పూర్తి పేర్లు, పాస్వర్డ్లు, పుట్టిన తేదీలు మొదలుకొని ఏ వ్యక్తిగత వివరాన్ని ఏ చాట్లలో ప్రస్తావించకూడదు. డౌన్లోడ్ దశలోనే ప్రైవసీ పాలసీని చదువుకోవాలి. ఫోన్లో సెట్టింగ్స్ను మార్చుకోవాలి. ఏ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎంత రాబడి వస్తుంది? ట్యాక్స్ సేవింగ్కు తిరుగులేని ఐడియా చెప్పండి. రిటైర్మెంట్ డబ్బును ఏం చేయాలి? రియల్ ఎస్టేట్లో పెట్టాలా, బంగారం కొనేయాలా? ఇలా ఏని ఆర్థిక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు చాలామంది. అక్కడితో ఆగకుండా ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఊహించుకుని ఆర్థిక చరిత్రనంతా దాని చేతిలో పెట్టేస్తారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ ఉపాధ్యాయురాలు 5 ఏళ్లలో నా డబ్బు రెట్టింపు కావాలి, సలహా ఇవ్వండి అని చాట్బాట్ను అడిగింది. 60% సొమ్మును ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, మిగతా డబ్బుతో ఫలానా స్టాక్స్ కొనండి అంటూ కొన్ని పేర్లు కూడా సూచించింది. టీచరమ్మ ఆ ప్రకారంగానే కేటాయింపులు జరిపింది. 6 నెలలు తిరగేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఆమె ఇన్వెస్ట్ చేసిన ఫిన్టెక్ కంపెనీ నిబంధనల ఉల్లంఘన కారణంగా నిషేధానికి గురైంది. మరో స్టాక్ పనితీరు కూడా అంతంతమాత్రమే. మ్యూచువల్ ఫండ్స్లో నష్టాలు రాలేదు, అలా అని లాభాలు రాలేదు. 5 నెలల్లో నికర నష్టం ₹1,00,000. కృత్రిమ మేధకు చాలా పరిమితులు ఉన్నాయి. భవిష్యత్తును ఊహించలేదు. దిగ్గజాలకే అంతుచిక్కని స్టాక్ మార్కెట్ కదలికల్ని ఓ యంత్రం మాత్రం ఎలా అంచనా వేస్తుంది? కాకపోతే మన ప్రశ్నను బట్టి గతంలోని ఎత్తుపల్లాల్ని సవివరంగా చెప్పగలదు. ఒకానొక సమయంలో ఏ రంగంలోని షేర్లు ఎంత రాబడిని అందించాయన్నది గణాంకాలతో సహా వివరించగలదు. గ్రాఫుల రూపంలోనూ మీకు సమర్పించగలదు. ఆ లెక్కల్ని కూడా పూర్తిగా నమ్మలేం. ఇతర ఆధారాలతో సరిపోల్చుకోవడం మంచిది. ఈ తరహా కసరత్తు లేకపోతే మాత్రం ఏ సలహాలకు చిలక జోస్యానికి తేడా ఉండదు. అదేదో సినిమాలో ఓ పాత్ర నిజాలు చెప్పే యంత్రాన్ని అబద్ధాలతో పరీక్షించినట్టు తమ తెలివితేటలతో చాట్బాట్ను ముప్పుతిప్పలు పెట్టాలని ఉబలాటపడేవారు ఉన్నారు. అడుగు ముందుకేసి ఆ సాంకేతికతను అనైతిక చర్యలకు వాడుకోవాలనుకునే వారి సంఖ్య తక్కువేం కాదు. ఇంటర్నెట్ మీద ఇంటెలిజెన్స్ సంస్థలు ఓ కన్నేసి ఉంచుతాయి. ఆ చర్చలు, సంభాషణల్లోని కీలక పదాలు సందేహాస్పదంగా అనిపిస్తే వెంటనే రంగంలోకి దిగిపోతాయి. వివాదాస్పద అంశాల మీద మన వ్యాఖ్యల్ని కొన్ని సందర్భాల్లో కోర్టులు సాక్ష్యాలుగానూ పరిగణిస్తాయి. కాబట్టి చాటింగ్ సమయంలో జాగ్రత్తపడాలి. చట్టాల విషయంలోనూ ఏ సలహాను గుడ్డిగా నమ్మలేం. ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ఓ న్యాయవాది సాయంతో సేకరించిన వివరాల్లో కల్పితమైన కేస్ స్టడీ ఉన్నట్టు న్యాయమూర్తి గుర్తించారు. ఆ లాయరుకు బాగానే అక్షింతలు పడ్డాయి. న్యాయ సలహాల విషయంలో ఏని సంప్రదించే వారికి ఇదొక హెచ్చరిక. నా తరఫున వీలునామా నకలు కాపీని సిద్ధం చేసి ఇవ్వగలవు అని అడిగితే తప్పకుండా స్పందిస్తుంది. కాకపోతే ఆ విల్లులోని సాంకేతిక లోపాలకు మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు వృత్తిగతమైన విషయాల్ని ఏతో చర్చించకపోవడమే మంచిది. ఆ మధ్య శాంసంగ్ సంస్థలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి కీలకమైన కోడ్ను పొరపాటున చాట్ జీపీటీలో పెట్టాడు. దీంతో యాజమాన్యం అతని మీద క్రమశిక్షణా చర్య తీసుకుంది. మన వ్యక్తిగత, ఆర్థిక వివరాల్ని స్వార్థానికి వాడుకోవడమే లక్ష్యంగా ఫేక్ చాట్బాట్లు పుట్టుకొస్తున్నాయి. వాటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అణుశక్తి విధ్వంసాన్ని సృష్టించగలదు, విద్యుత్తును సృష్టించగలదు. కూడా మంచిదే,
దాన్ని ఉపయోగించేవాడు దుర్మార్గుడు కానంత కాలం. ఏఐ మీ చేతుల్లో ఉన్నంత వరకు ఈ ఇబ్బంది లేదు. మీరు ఏఐ చేతుల్లోకి వెళ్ళకూడదు. ముఖ్యంగా ఆ 5 విషయాల్లో. అనైతికం కూడా. ఏఐ ఏ పనైనా చేసి పెడుతుంది. కాని, మనం అడగడమే సరికాదు. ఫలానా వ్యక్తి ఎవరిపైనో దాడి చేసినట్టు ఓ ఫేకన్యూస్ సృష్టించమన్నా సృష్టిస్తుంది. ఆయన ప్రవర్తన బాగాలేదు. ఆయనకు విడాకులు ఇవ్వాలి. ఓ నోటీసు సిద్ధం చేయగలవా అని కోరితే మాత్రం కాదంటుందా? ఓ ఫోటో అప్లోడ్ చేసి, ఆ వ్యక్తి బార్లో తూగుతున్నట్టో, పబ్లో ఊగుతున్నట్టో మార్ఫింగ్ చేయమన్నా చేస్తుంది. అవినీతికి పాల్పడితే తప్పేముంది అనే కోణంలో వ్యాసం రాసివ్వమన్నా, కొన్ని షరతులకు లోబడి రాసిస్తుంది. ఓ యంత్రంగా ఏఐ తన పని తాను చేసుకుపోతుంది. అదే సమయంలో మనం మనిషిగా మరింత దిగజారిపోతాం. మరిచిపోలేని పాఠం ఈ సంఘటన కర్ణాటక రాజధానిలో జరిగింది. ఒక కార్పొరేట్ స్కూల్లో 8దో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పనితీరులో హఠాత్తుగా చాలా మార్పు కనిపించింది. చక్కగా హోంవర్క్ చేస్తున్నాడు. సకాలంలో ప్రాజెక్టులు సమర్పిస్తున్నాడు. సొంతంగా నోట్సు రాసుకుంటున్నాడు. ఇదంతా చూసి అమ్మానాన్నలు ఊపిరి పీల్చుకున్నారు. ఉపాధ్యాయులు సంతోషించారు. మౌఖిక పరీక్షల్లో మాత్రం తేలికైన ప్రశ్నలకు కూడా జవాబు చెప్పలేకపోయాడు. క్లాస్ టీచర్ గట్టిగా దబాయించేసరికి అసలు విషయానికి చెప్పాడు. నిన్నమొన్నటి వరకు ఏఐ సాయంతో అన్ని పనులు చక్కబెట్టేవాడట. ఫోన్లోంచి ఏఐ యాప్స్ను తీసేశాక క్లాసులో తనకున్న ప్రత్యేక గుర్తింపు మాయమైపోయింది. దీంతో ఆ కుర్రాడిలో నిస్పృహ పెరిగిపోయింది. మానసిక సమతౌల్యం దెబ్బతింది. ప్రస్తుతం సైకియాట్రిస్టుల నేతృత్వంలో వైద్యం జరుగుతోంది.